హాస్యనట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య కాంస్య విగ్రహావిష్కరణ ఈ నెల 19వ తేదీ ఉదయం 10:30 గోదావరి గట్టుపై జరుగుతుందని గౌడ శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజు, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కన్వీనర్స్ గెద్దాడ హరిబాబు, మార్గాని చంటిబాబు, కోశాధికారి కొండేటి భీమారావు, బుడ్డిగ రవి, కొండలరావు వెల్లడించారు. ఈ విగ్రహ ఏర్పాటుకి సహకరించిన దాతలకు, వివిధ వర్గాల ప్రముఖులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ వీచేసి విజయవంతం చేయాలని కోరారు. స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ రంగస్థల నటుడిగా రాణించి సినీ రంగంలో తన నటనతో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకుల మధ్యలో రేలంగి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని కళలకు కాణచి సంఘ సంస్కర్తలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, పండితులకు నెలవైన రాజమండ్రిలో ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం మా గౌడ శెట్టి బలిజ సంక్షేమ సంఘానికి దక్కింది. ఆ అవకాశం ఈ సంఘానికి దక్కడానికి ముఖ్య కారకులైనటువంటి మా సంఘీయులైనటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా పత్రికాముఖంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా సంఘం తరఫున సంకల్పించి మొదలుపెట్టగానే మొట్టమొదటి మాకు ప్రోత్సాహం అందించినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు. అలాగే మరి టూరిజం, అలాగే సినిమాటోగ్రఫీ అంటే పర్యాటకం, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మిత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నగర ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, మేము కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం, వారందరూ కూడా సహకరించి, కలెక్టర్ గారు శ్రీమతి ప్రశాంతి గారు కూడా ఎంతో సహకరించి వారు కూడా ఒక 6 months